హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్‌కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ ఎంతవరకు అయితే అంతవరకు తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఓకే. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. సో, ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు ఏంటంటే మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అనేది పిక్ అవుతుంది. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ గనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్‌లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ చేయండి. సో, రీడింగ్స్ మీకు ఎంతవరకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతున్నాయి అని కూడా నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో దట్ మీకు రెసొనేట్ అవుతున్నాయా లేదా అనేది నాకు అర్థమవుతుంది. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు. సో, మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ అవ్వచ్చు, మేబీ మీ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీ పార్ట్నర్, మీ లవ్ ఇంట్రెస్ట్ ఎవరైనా అవ్వచ్చు. సో, ఎవరి గురించి ఆలోచించి ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళ మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ ఎగ్జాక్ట్‌గా మీకు ఈ రీడింగ్ రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, పర్సనల్‌గా మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, మీకు దేని రిలేటెడ్ రిలేషన్‌షిప్ కానీ, జాబ్ గానీ, కెరియర్ కానీ, లేకపోతే మీ పాస్ట్ పర్సన్ గురించి కానీ, ప్రెజెంట్ ఉన్న పర్సన్ గురించి కానీ, సో, మీకు ఎవరి గురించి అయినా సరే మీకు క్లారిటీ కావాలి అంటే కనుక హెల్త్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, సో, మీకు బిజినెస్ రిలేటెడ్ కానీ, సో, మీకు దేని రిలేటెడ్‌గా రీడింగ్ కావాలి అనిపించినా సరే పర్సనల్‌గా థర్డ్ పార్టీ గురించి రీడింగ్ తెలుసుకోవాలా? సో, దేని రిలేటెడ్ కావాలి అనిపించినా సరే ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? ఇట్లా తీసుకోవాలి అంటే గనక వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. లాస్ట్ వన్ షఫల్. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ద హెరోఫెంట్, జస్టిస్, డెవిల్, టెంపరెన్స్, ఏస్ ఆఫ్ కప్స్,
king of swords, the high priestess, nine of swords, death, the empress, hanged man, page of wands, tower, two of swords, 10 of cups. ఇక్కడ మీ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నారు. తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి, తన ఫ్యామిలీ కోసం ఉండాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు, హ్యాపీనెస్ అనేది కోరుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేశారండి మీ విషయంలో. సో ఇప్పుడు ఇంకా ఆ ఓవర్ థింకింగ్ కూడా వీళ్ళు చెయ్యాలనుకోవట్లేదు, మిమ్మల్ని వచ్చి కలవాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. అట్ ప్రెజెంట్ వీళ్ళైతే వీళ్ళ లైఫ్లో వీళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు, ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. సారీ, మేబీ వీళ్ళకి మీకు ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే కలర్లో వేరియేషన్ ఉండొచ్చు. ఆలోచించి వాళ్ళకి మీ సైడ్ ఆలోచించి నాకు తెలిసి మీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, మీ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ వీళ్ళు రిసీవ్ చేసుకోలేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, లేకపోతే ఆల్రెడీ ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లో వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు విత్ సమ్ అదర్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు. సో వీళ్ళ లైఫ్లో వీళ్ళు కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు, హ్యాపీనెస్ అనేది కోరుకుంటున్నారు. సో ఎవరి గురించి ఆలోచించాలి అనుకోవట్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఎవరి గురించి, వాళ్ళ గురించి ఆలోచించని వాళ్ళ గురించి అస్సలు ఆలోచించాలి అనుకోవట్లేదు. నా గురించి ఆలోచించేవాళ్ళు, నా గురించి కేర్ చేసేవాళ్ళు, నా హ్యాపీనెస్ కోరుకునే వాళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఎవరు నా హ్యాపీనెస్ గురించి ఆలోచించరో వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైతే నన్ను బాధ పెడుతున్నారో, నన్ను స్ట్రక్ చేస్తున్నారో, ఎవరైతే నన్ను హర్ట్ చేస్తున్నారో, వాళ్ళ మాటలతో కానీ వాళ్ళ బిహేవియర్తో కానీ నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళ గురించి నేను ఆలోచించాల్సిన అవసరమే లేదు అని ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఒకటండి, ఈ పర్సన్ ఎందుకో నెగిటివ్ సైడ్ వెళ్తున్నారు అనిపిస్తుంది. ఎక్కువ నెగిటివ్ సైడ్ వెళ్తున్నారు అండ్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి అయితే కూడా ఈ పర్సన్ అలవాటు అవుతున్నారు. మేబీ వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, వేరే వాళ్ళతో థర్డ్ పార్టీ రిలేషన్షిప్స్లోకి వెళ్ళడం కానీ. సో ఎందుకు అంటే వీళ్ళు మిమ్మల్ని ట్రూగా, జెన్యూన్గా లవ్ చేశారు. సో వాళ్ళ లవ్ మీరు అసలు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ లవ్ మీరు అసలు కేర్ చేయలేదు. సో వాళ్ళని మీరు డౌట్ పడ్డారు. ప్రతిసారి ఈ పర్సన్ ఏంటంటే మీరు వీళ్ళ ప్రేమని అర్థం చేసుకోకుండా వీళ్ళతో గొడవ పడేవాళ్ళు, ప్రతిసారి మీరేదో కండిషన్స్ పెట్టేవాళ్ళు, మీరేదో సంథింగ్ ఏదో చేసేవాళ్ళు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. నా ప్రేమని ఎప్పుడు పట్టించుకోలేదు, నా ప్రేమకి ఎప్పుడు వాల్యూ ఇవ్వలేదు, నా ఫ్యామిలీ కూడా నాకు ఆల్రెడీ అగైనెస్ట్ అయిపోయింది అని ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచించి మీ విషయంలో వాళ్ళు ఇనిషియేట్ చేసి సో మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకి అగైనెస్ట్ అవుతున్నారు. అందరూ నాకు అగైనెస్ట్ అవుతున్నారు, ఎవ్వరూ నన్ను కేర్ చేసేవాళ్ళు లేరు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే మీరు ప్రతిసారి ఏంటంటే వాళ్ళకి కండిషన్స్ పెట్టడమో, వాళ్ళకి మీకు నచ్చినట్టుగా చేంజ్ అవ్వమంటమో, లేకపోతే మీరేదో ఈ పర్సన్ మీద డామినేట్ చేయడమో, లేకపోతే అదే కనిపిస్తుంది. ఎప్పుడు చూడు నా మీద డామినేట్ చేస్తూనే ఉంటారు. సో నాకు కండిషన్స్ పెడుతూనే ఉంటారు. నా ప్రేమకి ఎప్పుడూ ఒక డౌట్ పడుతూనే ఉంటారు. ప్రతిసారి నన్ను నేను ప్రూవ్ చేసుకోమంటారు. సో ఇది ఆలోచిస్తున్నారు. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ ట్రెడిషనల్ పర్సన్ అవ్వచ్చు, స్పిరిచువల్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఈ పర్సన్ ఆల్రెడీ ఏమైనా ఇది సీక్రెట్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్తో మీకు ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఎస్పెషల్లీ మీ కండిషన్స్కి భయపడే ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోతున్నారు.
మిమ్మల్ని భరించలేకే ఇక్కడ ఈ పర్సన్ మీకు మీ నుంచి సెపరేషన్ అయిపోయింది కానీ, మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మిమ్మల్ని హర్ట్ చేసేలాగా మాట్లాడడం కానీ, సో ఇదంతా జస్ట్ బికాస్ ఆఫ్ ఇక్కడ మీ బిహేవియర్ వల్లే వాళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళ ఫీలింగ్. సో మీకేంటంటే ఈ పర్సన్ మేబీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ కోర్ట్ కేసెస్ కూడా ఏదో కనిపిస్తున్నాయి. కోర్ట్ కేస్ ఇష్యూస్ వరకు కూడా వెళ్ళింది. వాళ్ళని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోలేకపోవడమే అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అదే ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మీ సైడ్ ఆలోచించినా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఎప్పుడు మీ వైపు ఆలోచించినా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకునే ప్రతిసారి వీళ్ళేదో ప్రాబ్లమ్స్‌లో ఆహ్, అయిపోతున్నారు. ప్రాబ్లమ్స్‌లో ఉండిపోతున్నారు. ఆర్ ఎల్స్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సొస్తుంది అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌కి స్పిరిచువల్ పర్సన్ అండి ఈ పర్సన్. అండ్ స్పిరిచువల్ పర్సన్‌గా ఉన్న ఈ పర్సన్‌ని కూడా నాకు తెలిసి ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ బాగా చేస్తున్నారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ ఈ పర్సన్. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి అని అనుకోవట్లేదు. బికాజ్ ఆఫ్ అందరూ వాళ్ళని మోసం చేశారు. అందరూ వాళ్ళని బ్రేకప్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు. సో ఈ బ్రేకప్‌కి రీజన్ కూడా మీరే అనేది కూడా వీళ్ళ ప్రాబ్లమ్. సో వీళ్ళకి మీకు సెపరేషన్ రావడానికి, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడానికి రీజన్ కూడా మీరే. అందుకే ఈ పర్సన్ వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవ్వడం కానీ, ఇంకొకళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ కూడా ఇక్కడ ఇక్కడ ఈ పర్సన్ వన్ ఆఫ్ ద రీజన్ మీరే అని ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్ అయితే ఉందండి. ఈ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్ ఉంది. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని ఎంత బ్యాలెన్స్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒక చోట మీరు ఇగ్నోర్ చేయడమో, మీరు వాళ్ళని ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవడమో, లేకపోతే మీరు వాళ్ళకి బ్లాక్ చేయడమో, మీరు వాళ్ళ నుంచి దూరంగా ఉండడమో, సో ఇదేదో కనిపిస్తుంది. సో నాకు నువ్వు దూరంగా ఉంటున్నావు గదా! నా ఇప్పుడు చూడు నేనంటే ఏంటో నీకు ప్రూవ్ చేస్తాను. సో ఆ టైప్‌లో ఉన్నారు ఈ పర్సన్. నెగెటివ్ మైండ్‌సెట్‌లో ఉన్నారు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా! నాకు కండిషన్స్ పెడుతున్నావు కదా! ఇప్పుడు చూడు నేనేంటి అనేది నేను నీకు ప్రూవ్ చేస్తాను అనే టైప్‌లో ఉన్నారు ఈ పర్సన్. నువ్వు ఎంత నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నేను నీతో మాట్లాడను. మేబీ వాళ్ళు మీతో మాట్లాడాలని చూసినప్పుడు కానీ, వాళ్ళు మీతో మంచిగా ఉన్నప్పుడు మీరు వీళ్ళని ప్రాపర్‌గా పట్టించుకోలేదు. ప్రాపర్‌గా రెస్పాన్స్ ఇవ్వలేదు. నిన్ను ఎలా బాధ పెట్టాలో నాకు తెలుసు. నిన్ను ఎలా హర్ట్ చేయాలో నాకు తెలుసు అంటున్నారు వీళ్ళు. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు, నువ్వు నన్ను ఎంత హర్ట్ చేసావు, నువ్వు నాకు సో ఈ పర్సన్ ఏంటంటే నార్సిస్టిక్ పర్సన్, ఈగోయిస్టిక్ పర్సన్. మేబీ ఈ పర్సన్ మీ మీద అట్ ప్రెజెంట్ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు. సో సైలెంట్‌గా ఉంటూ, మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటూ, అసలు వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా లేదా కూడా ఈ పర్సన్ చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రేమ ఉంది అని వెంటపడిన ప్రతిసారి మీరేంటంటే ఈ పర్సన్‌ని ప్రేమ ఉంది అని ఈ పర్సన్ చూపించిన ప్రతిసారి మీరు ఈ పర్సన్‌ని డౌట్ పడడం గానీ, లేకపోతే మీరు ఈ పర్సన్‌కి టైం ఇవ్వకపోవడం గానీ, సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ పర్సన్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు. మీరు ఈ పర్సన్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు. అందరికందరూ నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అనే సిట్యుయేషన్‌లో వీళ్ళున్నారు. ఎంత ప్రేమ చూపించినా మీ దగ్గర అది వేస్ట్ అనుకుంటున్నారు. ఎంత నచ్చచెప్పినా, ఎంత ప్రేమ చూపించినా అది మీ దగ్గర వేస్ట్. సో సైలెంట్ ట్రీట్మెంట్ ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు.
మీతో గొడవ పడడం కూడా ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ ఇష్టం లేదు. గొడవ పడడం ఇష్టం లేదు, మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మౌనంగా ఉంటున్నారు. నువ్వు నన్ను బ్లాక్ చేసావు గదా! నువ్వు నాతో దూరంగా ఉండాలనుకున్నావు గదా! నేను మాట్లాడాలని నీ దగ్గరకొచ్చినప్పుడు నువ్వు నన్ను బ్లాక్ చేసావు, నాకు దూరంగా ఉన్నావు, నన్ను అవాయిడ్ చేసావు. కాబట్టి ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను. నేను సైలెంట్‌గా ఉంటే ఆ బాధ ఎట్లా ఉంటుందో, ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో అది నీకు నేను చూపిస్తాను. నువ్వు సరిగ్గా నేనెందుకు మాట్లాడట్లేదు అది అది నీకు అర్థం కాక నువ్వు కుళ్ళి కుళ్ళి ఆహ్, ఏడవాలి. నేనెందుకు మౌనంగా ఉన్నానో, నేనెందుకు మాట్లాడట్లేదో, నేనెంత సఫర్ అయ్యి ఉంటే నేను ఆహ్, ఇంత బాధ పెడతాను. మిమ్మల్ని ఈ పర్సన్ రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అది మాటలతో కాదు, ఈ పర్సన్ మౌనంతో మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారు. ఇంకొంతమందయితే ఇక్కడ సెపరేషన్ గానీ, లేకపోతే డైవర్స్ కానీ ఇచ్చే సిట్యుయేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంత రూడ్‌గా, ఇంత క్రూయల్‌గా ఉన్నారేంటి ఈ పర్సన్ ఎవరు? సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా చేంజ్ అయిపోయారు. చాలా చేంజ్ అయిపోయారు. తనలో చాలా మార్పులొచ్చాయి. ముందులాగా లేరు ఈ పర్సన్. మీరంటే ఇష్టము, మీతో మాట్లాడాలని కానీ, మీ టైం కోసం కానీ ఈ పర్సన్ మీ వెంట పడేలాగా ఏమి ఈ పర్సన్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ లేరు. ఆల్రెడీ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. ఇది ఎవరి పర్సన్ ఆలోచనలో ఎవరి కోసమో నాకు తెలీదు. బట్ ఇక్కడ ఎనర్జీస్ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రతిసారి ఈ పర్సన్‌ని మీరు స్ట్రక్ సిట్యుయేషన్‌లో పెడతారంట. ప్రతిసారి ఎంత ప్రేమ చూపించినా, ఎంత ఎఫెక్షన్ చూపించినా అది మీకు అర్థం కాదు. అది మీరు అర్థం చేసుకోలేరు. ఎంత కలిసి ముందుకు వెళ్దామన్నా, ఎంత నాకు నువ్వంటే ఇష్టం ఉంది అని చూపించినా సరే, ఎంత ప్రేమ చూపించినా సరే మీకు అర్థం కాదు. అర్థం చేసుకోలేరు. ఇంకొకటి ఈ పర్సన్ మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇంకొక పర్సన్‌తో మ్యారేజ్ చేసుకోవడం గానీ, లేకపోతే ఇంకొక పర్సన్‌ని తన లైఫ్‌లో ఎంటర్‌టైన్ చేయడం గానీ, ఇదంతా కనిపిస్తుంది. సో, నువ్వు నన్ను అవాయిడ్ చేసావు గదా! నువ్వు నన్ను దూరం పెట్టావు గదా! నువ్వు నన్ను బ్లాక్ చేసావు గదా! నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు గదా! సో, చూపిస్తాను. నువ్వు బాధపడేలాగా నేను చేస్తాను అంటున్నారు మీ పర్సన్. పేజ్ ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మిమ్మల్ని టోటల్లీ ఈ పర్సన్ ఏంటంటే కన్‌ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. మీకొక క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు. ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా? లేదా? మీరంటే ఇష్టం ఉందా? లేదా? అనే దానికి ఈ పర్సన్ మీకొక క్లారిటీ ఇవ్వాలనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు కూడా ఆ పర్సన్‌కి ఆ క్లారిటీ ఎప్పుడు ఇవ్వలేదంట. నాకు నువ్వంటే ఇష్టం, నాకు నువ్వంటే ప్రేమ అని మీరిక్కడెక్కడా చెప్పలేదంట వాళ్ళకి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. ఎమోషనల్లీ ఈ పర్సన్ ఎందుకో మీ సపోర్ట్ కోరుకున్నప్పుడు, మీ తోడు కోరుకున్నప్పుడు, మీ ప్రేమ కోరుకున్నప్పుడు అది మీరు ఈ పర్సన్‌కి ఇవ్వలేకపోయారు. ఎమోషనల్లీ ఈ పర్సన్ చాలా హర్ట్ అయ్యారు. అందుకే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు.
తన ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, మీరు సపోర్ట్ చేయలేదు. మీ వల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఈ పర్సన్ మాటలు పడాల్సొచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలో కూడా లైక్ ఫాదర్ గానీ, మదర్ గానీ, ఒకవేళ హస్బెండ్ గానీ, వైఫ్ కానీ మీ వల్ల ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా మాట పడాల్సొచ్చింది. ఎవరి దగ్గర నేను ఎప్పుడు ఎలాంటి మాట పడలేదు. కానీ నీ వల్ల నేను ఆ మాట పడాల్సొచ్చింది అని చెప్తున్నారు. మీకొక కన్క్లూజన్ ఇవ్వాలి అనుకోవట్లేదు ఈ పర్సన్. నాకు తెలిసి మీ రిలేషన్ ఎండ్ అయిపోవడమో, బ్రేక్ అయిపోవడమో, సో సంథింగ్ ఏదో జరిగింది. బికాస్ ఆఫ్ ఈ పర్సన్ వేరే వాళ్ళతో ఉంటున్నారు, వేరే ఇంకొక పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు అనే విషయం మీకు తెలిసి ఈ పర్సన్‌తో బ్రేకప్ జరిగి ఉండొచ్చు. లేకపోతే మీ బిహేవియర్ వల్లే ఈ పర్సన్ మీతో బ్రేకప్ చేసుకొని కూడా ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ ఎంత తగ్గి మాట్లాడుతున్నా, ఎంత ప్రేమ చూపిస్తున్నా, వాళ్ళు మీతో వచ్చి మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ మాట వినడమో, మీ ఫ్యామిలీ మాట వినడమో, లేకపోతే మా ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీ ఒప్పుకోరు, నాకు నా పర్సనల్ లైఫ్ ఉంటుంది. సో ఇట్లా ఏదో మాట్లాడి నాకు నా పర్సనల్ లైఫ్ ఉంది, నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, తర్వాతే ఎవరైనా. సో ఇట్లా మీరేమన్నా మాటలు అనుండొచ్చు. మిమ్మల్ని బాధ పెట్టాలి, మిమ్మల్ని హర్ట్ చేయాలనే సిచ్యువేషన్‌లోనే ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికెళ్లారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమను మీరెప్పుడు అర్థం చేసుకోలేదు. ఈ పర్సన్‌తో ఈ రిలేషన్‌షిప్ బ్రేకప్ అవ్వడానికి కూడా రీజన్ మీరే అనేది వీళ్ళ ఫీలింగ్. నీ ఈగో, నీ యాటిట్యూడ్ వల్లే నేను నీకు దూరం అవుతున్నా, నేను నీకు దూరం వెళ్తున్నా. Wait a second. Fresh start. I'm in love with you. Will you be my babe? సో ఈ పర్సన్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఏమన్నా మీరు మారితే ఈ పర్సన్ ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకెవరైనా పర్సన్తో ఈ పర్సన్ ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు. మేక్ ప్రామిస్. చాలా ప్రామిసెస్ చేశారు మీకు. చాలా చెప్పారు, చాలా ప్రామిసెస్ చేశారు మీకు. అయినా ఈ పర్సన్ని మీరు ట్రస్ట్ చేయలేదు. ఫ్రెజైల్. ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ అయింది. మీరు ఆ పర్సన్ని ఎప్పుడు పట్టించుకోలేదు, అసలు ఎప్పుడు కేర్ చేయలేదు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ పర్సన్ మీ మాటల వల్ల కానీ, మీ బిహేవియర్ వల్ల కానీ, సో వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది మీరు ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఏదో ఒకటి మేబీ నచ్చినట్టుగా మాట్లాడడం కానీ, తోచినట్టుగా బిహేవ్ చేయడం కానీ, మీకు ఇష్టమైతే మాట్లాడడం, మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకపోవడం కానీ, రిలేషన్షిప్ అన్న తర్వాత మీరు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం కానీ, జాగ్రత్తగా మీరు వాళ్ళని పట్టించుకోలేదు, చూసుకోలేదు. ప్రెజెన్స్. ఎంత గొడవ పడినా సరే మీ ఇద్దరు, కానీ ఇక్కడ మీ పర్సన్ మైండ్లో మీరు ఉంటారు. అది పాజిటివ్గా ఉంటారా, నెగటివ్గా ఉంటారా, అది
మీరు ఆలోచించుకోవాలి ఈ రీడింగ్ని బట్టి. కన్ఫెషన్. మీరెప్పుడూ మీ లవ్, మీ ఫీలింగ్స్ ఈ పర్సన్‌కి ఎప్పుడూ కన్ఫెస్ చేయలేదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా మీరెప్పుడూ వాళ్ళకి కన్ఫెస్ చేయలేదు. అంటే ప్రతిసారి ఈ పర్సన్‌ని డైలమాలోనే పెట్టారు. నాకు ఇష్టం ఉందో లేదో నాకు తెలియట్లేదు. నాకు నువ్వంటే నిజంగా ఇష్టం ఉందో లేదో నాకు టైం కావాలని గానీ, మీ ప్రేమ, మీ ఎఫెక్షన్, మీ ఎమోషన్స్ ఎప్పుడూ మీరు ఈ పర్సన్‌తో షేర్ చేయలేదు. సీక్రెట్ లవ్. లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్‌ప్రెస్. సో, ఆ పర్సన్‌ని మీరు సీక్రెట్‌గా లవ్ చేశారు గానీ, ఎప్పుడూ మీరు ఆ పర్సన్‌కి నాకు నువ్వంటే ఇంత ఇష్టం, అంత ప్రేమ అనేది మీరెప్పుడూ ఈ పర్సన్‌కి ఎక్స్‌ప్రెస్ చేయలేదు. వీక్‌నెస్. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.